ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద వయో తారతమ్యం లేకుండా ఎక్కువ మంది కన్నుమూయటం అనేది జరుగుతుంది. వయసు మళ్ళిన వాళ్ళంటే పెద్ద వయసు వచ్చింది కాబట్టి వాళ్ళు కన్ను మూశారంటే దానికి ఒక అర్థం ఉంది. దేవుని వాక్యంలో నరుని ఆయుష్కాలము 70 ఏండ్లు, అధిక బలమున్న 80 ఏండ్లగును అయినను వాటి ప్రయాసం ఆయాసము దుఃఖమే అని మనకి 90వ కీర్తనలో మోషే, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో ఈ మాటలు ఉంటాయి. కొంతమంది మోషే భక్తుడు చెప్పిన 70-80 కూడా బ్రతకట్లేదు. చాలా చిన్న వయసులో చాలా తొందరగా కాలం చేస్తున్నారు. అన్యజనులు ప్రభువు నిరగనటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోవచ్చు. ఇందులో దేవుణ్ణి గుర్తించినటువంటి వాళ్ళు, దైవ సేవకులు సైతం చిన్న చిన్న ప్రాయాలలో కన్ను మూయటం అనేది కొంతమంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. అలా ఎందుకు జరుగుతుంది, దానికి కారణం ఏంటి అనే ప్రశ్న చాలామందిలో వచ్చే ఉండొచ్చు. మొన్న బుధవారం రోజు ఇటీవల జరిగినటువంటి దైవ సేవకుల యొక్క మరణాన్ని గురించి కొన్ని సంగతులు తెలియజేశాను. చిన్న వయస్సులో ఎందుకు కన్ను మూస్తారు, నా ఆలోచనలను బట్టి కాక దేవుని వాక్యం అసలు ఏం చెప్తుంది అనేది మీకు తెలియజేయాలని అనుకున్నాను. ఎందుకంటే చాలా మంచి భక్తిపరుడు కదా, చాలా మంచి ప్రార్థనాపరుడు కదా, ఎందుకు ఇలాగా వెళ్ళిపోయాడు అని. అలాగే సేవకుల్లో ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వాళ్ళ విషయంలో కూడా మనకు విశ్వాస పరీక్ష ఎదురవుతుంది. అంత భక్తిగా అంత నమ్మకంగా సేవ చేసినటువంటి భక్తునికి ఆకస్మిక మరణం ఎందుకు వచ్చింది, ఇలా చేయొద్దు కదా దేవుడు, ఆ పరిస్థితి అసలు దేవుడు ఎందుకు రానిచ్చాడు అనే ధర్మ సందేహం కలుగుతుంది. సందేహపడు వారిని కోపగించుకోండి అనలేదు, కానీ సందేహపడు వాని మీద కనికరము చూపండి అని యూదా పత్రికలో తెలియజేశాడు. సందేహం ఎవరికైనా ఉంటే వాళ్ళ మీద కోపాడకండి, వాళ్ళని కనికరించి వాళ్ళకి ఆ సందేహ నివృత్తి కలిగించండి అని. లేకపోతే ఆ డౌట్ మన విశ్వాసాన్నే వేగు చూసే అవకాశం ఉంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన విషయం? అతలు చెప్పేశాడు, అక్కడ ఏది చేయాలన్నా ఒక సమయం ఉందన్నాడు. దేవుడు సమయం సందర్భం లేకుండా మనం చేసినట్టు ఎట్లా పడితే అట్లా చెయ్యడు. ఆయన ఏ పని చేయాలన్నా ఒక నిర్ణయ కాలం అనేది ఉంటుంది. అది దేవుని వాక్యం మనకు చెప్తున్న సత్యం. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. తమ్ముడా, ఇప్పుడు నువ్వు అప్పుల ఊబిలో పీకల దాకా మునిగిపోయావు, బయటపడటానికి నీకు దారి తిన్న అర్థం కావట్లా. ప్రభువు నమ్మావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ నీకు ఆన్సర్ రాలేదు. అయితే దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన విజ్ఞాపనలన్నీ ప్రభు చెంత ఉన్నాయి. వాటి నుంచి బయటపడటానికి నీకు ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ నిర్ణయ కాలంలో వాటి నుంచి బయటపడటానికి నీకు మార్గాలు తెరవబడతాయి. ఆశ్చర్య రీతిలో వాటన్నిటి నుంచి కూడా నువ్వు విడుదల పొందే అవకాశం ఉంటుంది. అలాగే నీకున్న సంతాన విషయంలో, వాళ్ళ బాధ్యతల విషయంలో నీకు డౌట్స్ ఉంటాయి. నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్లిళ్ళు కాలేదు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు, ఏదో కుటుంబ సంబంధంగా ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ మనకు ఉంటాయి. సో దేవుని పిల్లలంగా మనం ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే, నీకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు ఆ పిల్లలకి భవిష్యత్తు కూడా నిర్ణయించే పెట్టాడు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలాగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుగ్రహించాలో, ఎవరికి పెళ్లి ఎప్పుడు చేయాలో, ఎవరికి ఎప్పుడు ఉద్యోగం ఇవ్వాలో నువ్వు కాదు, దేవుడే సమస్తము కూడా సమకూర్చి నీ ముందుకు రప్పిస్తాడు. నువ్వు దేవుని వైపు చూడు అంతే, దేవుని వైపు చూడు అంతే. అయితే నువ్వు అనుకున్న టైంలోగా నువ్వు తొందరపడతావు, వాళ్ళు అన్న మాటల్ని బట్టి ఇప్పుడే జరగాలి, రేపే జరగాలి అని. ఆయన అంటాడు, మౌనంగా ఉంటాడు. ఏంటి ప్రభావ నువ్వు చేయమంటే, నీ సమయంలో కాదు, నీకు చెప్పినోడి సమయంలో కాదు, నేను నా సమయంలో కార్యాలు చేస్తానంటాడు. ఎందుకని దేవుడు ఆయన సమయంలో కార్యం చేస్తాడు? మనం అడిగిన సమయంలో చేయడంటే, మనం అడిగిన సమయంలో కార్యం చేస్తే ఒక్కింత మేలు ఉంటే, దేవుడు తన సమయంలో పని చేయడం వల్ల ఆ పని ద్వారా 4 ఇంతల మేలు ఉంటుంది. అది విషయం. కాబట్టి నువ్వు తొందరపడ్డావని దేవుడు తొందరపడ్డాడు. అలాగే కొంతమంది చావాలని తొందరపడతారు, అయినా చావరు. కొంతమంది బతకాలని ఆరాటపడతారు, కానీ విచిత్రంగా పోతారు. అది ఎందుకు జరుగుద్దో, ఇది ఎందుకు జరుగుద్దో అంటే ఇదే ఆన్సర్, ఆయన నిర్ణయ కాలం. మళ్ళీ చెప్తున్నా, మన ద్వారా ఎంత పని జరిగించాలనుకున్నాడో అంత పని మన ద్వారా జరిగింది. తర్వాత మనలో ఏ కొలతను ఆయన ఆశించి పని చేయడం మొదలు పెట్టాడో అదంతా రూపుదిద్దుకుంది. రూపుదిద్దుకున్న తర్వాత ఇక ఒక్క రోజు కూడా ఇక్కడ ఉంచడు. ఉదాహరణకి ఒక శిల్పి ఒక బండ శిలను తీసుకొని శిల్పంలాగా చెక్కటం మొదలు పెట్టాడు. కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, నోరు, పెదవులు అన్నీ చెక్కాడు. తల వెంట్రుకలు అంత, బాడీ షేప్ అంతా కంప్లీట్గా నిర్మాణం అయింది. ఫినిషింగ్ టచ్ కూడా అయిపోయింది. మొత్తానికి ఫినిషింగ్ చేసేసాడు టోటల్గా. పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని మీద ఒక్క దెబ్బైనా మళ్ళీ కొడతాడా? కొడితే ఏమవుతుంది? వెర్రి పని అవుతుంది. పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా తనని ఆ శిల్పాన్ని ఆ కొండల్లో బండల్లోనే ఉంచుతాడా? నో, అది ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చుకుంటాడు. నేను ఇంతవరకు చెక్కబడ్డాను అంటే పరిశుద్ధాత్మ కొంతమంది భక్తుల్ని వాడుకొని నన్ను ఈ షేపుకు చెక్కాడు. మీరు కొద్దో గొప్ప చెక్కబడ్డారు అంటే ఏదో నన్ను వాడుకొని కొంతమేర మిమ్మల్ని కూడా ఆయన చెక్కాడు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మళ్ళీ చెప్తున్నా, మన స్టాల్లో మొన్నటిదాకా ఉంచినట్టున్నారు డేవిడ్ బ్రైనార్డ్ డైరీ చూడండి. ఎంత సంపూర్ణ సిద్ధి అంటే, మనకి ఏదన్నా ఇంత తేడా వస్తే వెంటనే దేవుడిని సణుగుతాం. భయంకరంగా ఆయాసంతో ఊపిరిపోయే పరిస్థితుల్లో ఉండి పోతా వస్తా కొట్టుకులాడుతూ ఉన్న పరిస్థితుల్లో డేవిడ్ బ్రైనార్డ్ ఒక మాట అంటాడు ఆయనతో, ప్రభుతో, దేవా నేను ఇబ్బంది పడుతున్నాను, నన్ను తీసుకోరాదా అంటాడు. అని ఆ బాధలో అని కొన్ని నిమిషాల తర్వాత కన్నీళ్లతో ప్రభువుని క్షమాపణ వేడుతాడు. ఏమన్నా తెలుసా? నేను నీకు చెప్పడం ఏమిటి ప్రభువా, నన్ను ఎప్పుడు తీసుకోవాలో నీకు తెలియదా? నీకు తెలియనట్టు నేను నీకు చెప్పి తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా అన్నాడు. తమ్ముడు ఆలోచించు, మనం అనగలమా? ఎంత పరిపూర్ణతో చూడు. తన ప్రాణము విలవిలలాడుతుంటే, నా ప్రాణమును తీసుకో,
అనే మాట అని, ఈ మాట నేను నీతో అన్నందున తప్పు చేసి తిని ప్రభువా నన్ను క్షమించు అని క్షమాపణ వేడాడు. నా ప్రభువుకు తెలుసు అని ఏమన్నాడు తెలుసా? నేను ఎంతవరకు నలగవలసి ఉన్నది అంతవరకు నీ చిత్త ప్రకారమే నన్ను నలుగు ప్రభువా, నీ చిత్తమైనప్పుడే తీసుకోయా అన్నాడు. అది యేసు క్రీస్తు ప్రభు యొక్క బిడ్డ లక్షణం. ఎందుకంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు. కాబట్టి భక్తిపరులైన వారు తీసుకుని పోబడుతున్నారు అంటే ఆ పుష్పం యజమానుడికి నచ్చింది, ఇక చాలు ఇక వచ్చేసేమని తెంచుకొని వెళ్ళిపోయాడు. ఇక ఈ సంగతి పక్కన పెడితే భక్తిపరులైన వాళ్ళు, దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు ఎందుకు చిన్న ప్రాయంలోనే వెళ్ళిపోతారు అంటే బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, ఇది యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు, బాప్తిస్మం పొందాడు, సంఘ సభ్యుడుగా ఉన్నాడు. సంఘంలోకి వచ్చేమో భక్తుల్లా కనపడుతున్నాడు, ఇంటికి వెళ్ళేమో భయంకరమైన పాపం చేస్తున్నాడు. అన్య జనులలో కూడా జరగటానికి ఇష్టపడినటువంటి జారత్వము ఇతడు చేస్తున్నాడు. ఈ అబ్బాయి యవనస్తుడు చర్చిలోనేమో భక్తిపరుడుగా ఉన్నాడు, ఇంటికి వెళ్ళేమో అసహ్యమైన కార్యం చేస్తున్నాడు. చర్చిలో వచ్చేమో సంఘ సభ్యుడిగా కొనసాగుతున్నాడు, పరిశుద్ధ ప్రభు బలలో చేయేస్తున్నాడు, మారు మనసు పొందట్ల పాపములో కొనసాగుతూ వాళ్ళకి ఏమీ కాకపోవుట చూచినప్పుడు వారు ఏమనుకుందరంటే, నేను ఈ పాపము చేయుచున్నందున నాకు వాస్తవంగా ఏదో ఒకటి పనిష్మెంట్ రావాలి, నాకు ఏ పనిష్మెంట్ రాకుండా నేను క్షేమంగా ఉన్నాను అంటే ప్రభు పెద్ద హృదయంతో నన్ను అర్థం చేసుకుని నాకు దీవెనిస్తున్నాడు, నన్ను ఈ విషయంలో పట్టిడిశాడులే, నన్ను వదిలేశాడు అని కొంతమంది భ్రమపడతారు. పిల్లరా, నువ్వు పాపంలో కొనసాగుతున్నా, మారు మనసు పొందకుండా అందులోనే వర్ధిల్లుతున్నా, ఎందులో పాపంలో స్థిరపడిపోయి ఇటు దేవుని దగ్గర అటు పాపంలోనూ కలిసి చలామణి అవుతున్నా, దేవుడు నీకు ఏ పనిష్మెంట్ ఇవ్వని కారణం ఏమిటి అంటే 2 కారణాలు ఉండొచ్చు. మొట్టమొదటిది, మారు మనసు పొందుటకు నీకు ఒక సమయాన్ని దేవుడు ఇచ్చి ఉండవచ్చు. ఇది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం అనుకుంటాను, నా జ్ఞాపకం సరైతే. యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అని చెప్పి మారు మనసు పొందుటకు దానికి టైం ఇచ్చి తిని కానీ అది మారు మనసు పొందలేదన్నాడు. మారు మనసు పొందడానికి ఇచ్చిన సమయముని కొంతమంది తాము చేసే పాపమును దేవుడు ఆమోదించి ముద్ర వేసినట్టుగా ఫీల్ అయ్యి తేడాబడే అవకాశం ఉంది. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నవాడు కూడా కొరింథు సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు, ఇంటికి వెళ్ళేమో భయంకరమైన జారత్వ పాపం చేస్తున్నాడు. ఈ పాపంలో కొనసాగుతూ కూడా తనకి ఏమాత్రం మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, భీతి లేకుండా ఉంటే ఈ న్యూస్ పౌలు గారికి తెలిసింది. నేను ఒకవేళ అక్కడ ఉన్నట్లయితే నేను ఇలా చేసేవాడిని, ఇలాంటి కార్యము చేసేవాడు, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు వాడి శరీరము చచ్చుటకై వాని సాతానుకు అప్పజెప్పేవాడిని అన్నాడు. అంటే పాపం ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం కాబట్టి ఇంకా వీడిని భూమి మీద ఉంచితే పూర్తిగా ఆత్మ కూడా నాశనం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతాడు. ఆ శరీరం, ఆ బలహీనమైన శరీరాన్ని తీసేశాను అనుకో, పోనీ ఏదో ప్లాట్ఫామ్ గార్డ్ లాగా బతుకుతాడు కదా నిత్యత్వం, నరకానికి పోకుండా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే చిన్నగా బలహీనతను అనుమతిస్తాడు. ఈ బలహీనత పెడతాడండి, అనుమతిస్తాడు. ఈ బలహీనత వచ్చినప్పుడు వీడు పశ్చాత్తాపడి నేను చేసే బుద్ధి తక్కువ పనులకి నాకు ఈ రోగం కనపడుతుంది, ఈ బలహీనత కనపడుతుంది, ఇకనన్నా నేను మారు మనసు పొందాలని దిద్దుకుని పశ్చాత్తాపుడు అయితే సరే, ఒక్కొక్కడు పశ్చాత్తాపడడు. అంటే క్లైమేట్ చేంజ్ అయింది కదా అందుకని వచ్చిందిలే అనొచ్చు అని మళ్ళీ భక్తి మళ్ళీ పాపమే. అప్పుడు ఏం చేస్తాడంటే దానికి ప్రమోషన్ ఇస్తాడు. దేనికి? బలహీనతకి ప్రమోషన్ ఇచ్చి ఒక దీర్ఘ వ్యాధి కింద దాన్ని మారుస్తాడు. కనీసం ఈ భయముతోనైనా వీడికి మళ్ళీ దాని జోలికి పోకుండా కట్టడవుతాడేమో. అయినా సరే వాడు దాన్ని కూడా లక్ష్య పెట్టకుండా మళ్ళా ఏదో నాకు కొన్ని లోపాల వల్ల ఇలాగొచ్చింది, ఇది శరీర సంబంధమైనటువంటి బలహీనతల వల్ల, ఏదో కొన్ని అజాగ్రత్తల వల్ల, తినటం వల్ల, లేకపోతే నిద్రలేమి వల్ల, లేకపోతే ఓవర్గా ఆలోచన చేయడం వల్ల, ఏదో లాజికల్ చెప్పుకుంటారు కదా, నాకు అందుకు వచ్చి ఉంటుంది రోగం, ఇందుకు వచ్చి ఉంటుంది రోగం అని. ఇట్లాగా ఈ బలహీనతలకు వేరే విషయాలు చెప్పుకుంటూ మళ్ళీ పాపంలో కొనసాగుతూ మళ్ళీ ప్రభు కావాలి, పాపం కావాలంటే ఇక దేవుడు చేసేది లేక పాపం వీడికి ఎన్ని రకాల సిగ్నల్స్ ఇచ్చినా వీడికి అర్థం కావటం లేదు. ఇంకా వీడిని ఉంచానంటే పూర్తిగా నశించిపోయే అవకాశం ఉంది. ఎందుకు? పాపం ఆ శరీరమే కదా వాడిని ఇబ్బంది పెడుతుంది, తీసేస్తే పోయిద్దని ఇంకొచ్చే బేట అంటాడు. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు వాని శరీరేచ్ఛలు నశించుటకై, పుట్టినోట్లో శరీరము నశించుటకై. వాని ఆత్మ రక్షింపబడిద్ది. ఎప్పుడు రక్షింపబడిద్ది అంటే ముందు వాడి శరీరం నశిస్తే అప్పుడు రక్షించబడి. అందుకే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం ఈ మాట అన్నాడు. చూడు తొందరగా బైబిల్ చూడు. ఇందువల్లనే మీలో అనేకులు ఎందువలన? పాపంలో కొనసాగుతూ ఆదివారం రాగానే మారు మనసు పశ్చాత్తాపం లేకుండా పరిశుద్ధులందరితో కలిసి ప్రభు బలలో చేస్తున్నాడు. మాత్ర వేసుకున్నట్టు నోట్లో వేసుకొని మాత్రం మింగటానికి నీళ్లు పోసుకుంటామే, అట్లాగా ప్రభు శరీరం నోట్లో వేసుకొని ప్రభు యొక్క రక్తముగా చెప్పబడుతున్న దాన్ని తీసుకొని నోట్లో పోసేసుకుంటున్నాడు. ఇంత ఫీలింగ్ కూడా లేదు. కాబట్టి అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును ఎవడు తినునో, అయోగ్యముగా ఆయన రక్తమును ఎవడు త్రాగునో అతడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. దాన్ని తీసుకునేవాడు ప్రభు యొక్క శరీరమనియు ఆయన రక్తమనియు వివేచించి తీసుకోవాలి. వివేచన లేకుండా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు, అంటే చనిపోతున్నారు అన్నాడు.
ఏ కారణం చేత? అయోగ్యముగా ప్రభు బల్లలో చెయ్యి వేయటం చేత. అయోగ్యముగా చెయ్యి వేయటం అంటే ఏమిటి? బల్లకు యోగ్యులంగా ఎప్పుడు మారుతామంటే 2 కారణాలు మనలో జరిగినప్పుడు. మొదటిది, మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొందుట ద్వారా మొదటి అర్హత పొందుతాం. రెండవ, బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మన దైనందిన జీవితంలో ఉన్న లోపాలు, పొరపాట్లు, బలహీనతలు ప్రభు ముందు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఇక మారు మనసు పొంది ప్రభువా ఇక విడిచిపెడుతున్నానని పశ్చాత్తాప్తులమై మన చెడుగును మనం అసహించుకుని భయము కలిగి బల్లను సమీపించుట రెండవ యోగ్యత. యోగ్యముగా ప్రభు యొక్క బలలో చెయ్యి వేయుట ద్వారా, వివేచన లేకుండా తిని త్రాగుట ద్వారా, ఒక పక్క సంఘములో దేవుని బిడ్డగా కొనసాగుతూ పరిశుద్ధుల ప్రేమ విందులో కొనసాగుతూనే మరో పక్క భయంకరంగా దేవ వ్యతిరేకమైన క్రియలు చేసి అతడు తేడా మార్గంలో ప్రయాణం చేస్తున్న కారణం చేత యవన ప్రాయం అయినప్పటికీ కూడా ఆకస్మిక మరణం పొందే అవకాశం ఉంది. ఇప్పుడు యవనులు ఎందుకు కన్ను మూస్తారన్న పాయింట్స్లో మొట్టమొదటిది, ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేయాలనుకున్న పని సంపూర్తి అయినప్పుడు, ఆ వ్యక్తిలో ప్రభు అనుకున్న కార్యం సంపూర్తి అయినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని తీసేసుకునే అవకాశం ఉంది అని ఒక రీజన్ చెప్పాను. ఏమయ్యా లైవ్లో ఉన్నోళ్ళు చెప్పండి, మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నోళ్ళకి ఓకే, అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి, సంతోషం. రెండవ రీజన్ ఏం చెప్పాను? దేవుని బిడ్డలై ఉండి యవన ప్రాయంలో ఎందుకు కన్ను మూస్తారు అంటే ఇది కారణం. ఏది కారణం? అయోగ్యముగా ప్రభు బల్లను సమీపించుట. అందుకే ప్రభు బల్ల కార్యక్రమం చాలా సీరియస్గా చేయాలి, మేజర్గా చేయాలి, దానికి స్పెషల్ ప్రయారిటీ ఇవ్వాలి. మూడవ కారణం చెప్తున్నాను, వినండి. ఇది నా లైఫ్లో జరిగింది. మా సోదరి, అంతకుముందు నేను బహు విగ్రహారాధికుడుగా ఉన్నాను. చాలా వరకు ఒక హైందవ సంప్రదాయంలో ఎంత నిష్ఠాగరిష్టతతో భక్తి చేస్తారో ఆ రేంజ్లో అట్టడుగు స్థాయి వరకు చేశాను. ఏ మాత్రం కూడా నేను యేసు వైపు తిరిగే అవకాశం లేదు. కానీ దాదాపు 27 సంవత్సరాల వయసులోనే నా సోదరి కన్ను మూయటం అనేది జరిగింది. ఆమె మరణం 2002వ సంవత్సరం నాకు తీరని విషాదాన్ని మిగిల్చిన మాట ఎంత వాస్తవమో, 2002వ సంవత్సరం నా చరిత్ర మొత్తంలో మరచిపోలేని సంవత్సరంగా మారింది కూడా అంతే వాస్తవం. నాకెంతో ఇష్టమైన నా అక్కను కోల్పోయిన మాట నిజమే, అంతకంటే శ్రేష్టమైన జీవము గల దేవుణ్ణి పొందుకున్న మాట కూడా నిజమే. ఇప్పుడు 2002 నాకు ప్లస్సా మైనసా? ఒకసారి ఆలోచించండి. అమ్మాయి కోల్పోయాను, అక్కను కోల్పోయాను, అది ఒక రకంగా నాకు నష్టంగా కనపడుతుంది. కానీ జీవము గల దేవుణ్ణి పొందగలిగాను, అది నాకు లాభకరమైంది. ఇప్పుడు ఈ మాట కూడా వినండి. నేను మార్పు చెందాలి, నేను మార్పు చెంది సువార్త ప్రకటించాలి, నేను సువార్త ప్రకటించడం ద్వారా అనేక ఆత్మల రక్షణ కార్యం అనేది జరగాలి. ఇది ఆయన ప్రణాళిక. ఇప్పుడు అనేక మంది నా ద్వారా, ఉదాహరణకి కొంతమంది రక్షించబడ్డారు అనుకుందాం. ఇప్పటి వరకు ఇంచుమించు 25,000 ఆత్మల్ని రక్షించుకుందాం అనుకుందాం. ఉక్కు ధూళి ఒక 5 తీసేసిన ఒక 20 అన్న చేరే అవకాశం ఉంటుందిగా. ఇప్పుడు ఇన్ని ఆత్మలు ఎవరి ప్రకటనతో క్యాచ్ అవ్వాల్సిన నిర్ణయం ఉంది దేవుని ఎదుట? నేను చేంజ్ అవ్వాలి, అవునా? ఇప్పుడు నేను మారాలంటే తప్పదు, నా ఫ్యామిలీలో ఒక వ్యక్తి తన స్థానాన్ని ఖాళీ చేయాలి. ఇక్కడ అనేక ఆత్మల రక్షణ కార్యం జరిగే అవకాశం ఉంటే దానికోసం అవసరమైతే ఒక ఆత్మను తన దగ్గరకు తీసుకునే అవకాశం దేవుడు ఉపయోగించే ఛాన్స్ ఉంది అనేది నా లైఫ్ను బట్టి చెబుతున్నా. మళ్ళీ దీనికి మీరు వేరే అర్థాలుగా ఊహించుకొని వేరే రకంగా వెళ్ళొద్దు. ఇంకో కోణంలో చెప్పాలంటే ఒక స్టెఫను హతసాక్షి అయిన స్థానే ఒక పౌలు లేచినట్టు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు ఆమె కడుపున పుట్టిన ముగ్గురిని కూడా తన సేవకులుగా దేవుడు ప్రతిష్ఠ చేశాడు. ఒకటేమో తోడబుట్టిన వానిగా నేను దేవుని వైపు తిప్పబడ్డాను, తర్వాత ఆమె సంతానం కూడా ఈరోజు దేవుని పాత్రలు అయ్యా. వాళ్ళే అశోకుడు, అజయ్, తర్వాత మన పాస్టర్ రవి పాస్టర్ గారి వైఫ్ రేణు, ముగ్గురు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మూడవ కారణం. ఏ ప్రాయంలో పోయిందామే? 27 సంవత్సరాలు. వృద్ధురాలా, నడి వయస్కురాలా, యవనురాలా, అది లెక్క అంతే. 27, 28 లోపే, ఇంకెక్కువ ఉండదు. ఇదొక కారణం యవనుల మరణానికి. ఇకపోతే 4వ కారణం చెప్తున్నాను చూడండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయుట. ఇది అందరికీ వర్తిస్తుంది. ఒకసారి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము చూడండి, 17వ వచనమా? రైట్, చదువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవదువు. అందుకు దాన్ని బ్రాకెట్ చేసుకొని అండర్లైన్ చేయండి. ఆ మాటల్ని రిఫరెన్స్ అందులో వేయొచ్చు కదా, స్క్రీన్ మీద చూస్తారు కదా. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవదు అన్నాడు. ఇది 4వ కారణం కదా, రాసుకుంటున్నారా వరుసగా? 4వ కారణం అధికంగా దుర్మార్గపు పనులు చేయటం. మనం భూమి మీద జీవించే జీవితంలో ఇందాక ఒక విషయం నేను మీతో మాట్లాడుతూ ఒక పాయింట్ చెప్పాను, రెండోది మిస్ అయ్యాను. అదేంటంటే ఒక వ్యక్తి తప్పు చేస్తూ కూడా క్షేమంగా బ్రతుకుతూ ఉన్నాడు అంటే 2 కారణాలు. దేవుడు అతన్ని విడిచిపెట్టడానికి 2 కారణాలు. మొట్టమొదటిది, మారు మనసు పొందడానికి సమయం ఇచ్చి ఉండవచ్చు, లేదా అసలు పేజీ చించాలనుకున్నా కూడా మౌనంగా ఉంటాడు దేవుడు. అసలు టోటల్గా పేజీ చించేయాలనుకున్నా కూడా ఈ మనిషి ఎన్ని తప్పులు చేసినా దేవుడు ఏ శిక్ష విధించకుండా మౌనంగా ఉంటాడు. ఉదాహరణకి ఏలీ కుమారులను యెహోవా చంపనుద్దేశించెను గనుక వాళ్ళకు నొప్పి తగలకుండా ఉంచాడు.
ఎన్నో పనులు చేస్తున్నారు, అడ్డదిడ్డంగా బ్రతుకుతున్నారు, నాకేం కావటం లేదు అనుకుంటున్నారు. అనుకుని సడన్గా ఒకరోజు చచ్చిపోయారు ఇద్దరు. సుధమా గుమరాల కూడా ఏ నొప్పి తగలకుండా దేవుడు వాళ్ళు ఎట్లా పెడితే అట్లా విచ్చలవిడి పాపం చేస్తుందా మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉంటే దేవుడు దీవించి ఆమోదించాడు అనుకోవాలా పాపాన్ని? నో. మారు మనసు పొందడానికి టైం ఇచ్చి ఉండొచ్చు, లేదా అసలు మొత్తంగా పేజీ చించాలని కూడా అనుకున్నా కూడా మౌనంగా ఉంటాడు దేవుడు. మారు మనసుకు సమయం ఇచ్చినట్టు తెలుసుకొని మారు మనసు పొందితే సరే. లేదు దేవుడు నన్ను అర్థం చేసుకున్నాడు, పెద్ద మనసుతో నాకు ఆమోదం తెలిపాడులే, అసలు లేకపోతే అసలు నేను ఇంత పాపం చేసి కూడా అసలు ఎట్లా బతికుండటం సాధ్యం కాదు, కానీ నన్ను అర్థం చేసుకున్నాడు ప్రభు. కొంతమంది అంటుంటారు పాపం, మనుషులు అర్థం చేసుకోకపోయినా దేవుడికి అన్నీ తెలుసులే అన్నయ్య, దేవుడికి అన్నీ తెలుసు, దేవుడు కూడా నా పరిస్థితి అర్థం చేసుకున్నాడు. ఏం పరిస్థితి? నేను విచ్చలవిడిగా జీవించడాన్ని దేవుడు అర్థం చేసుకున్నాడట. కొంతమంది మాట్లాడతారు. నేను చెప్తున్నా, నిద్రలో కూడా దేవుడు పాపంతో రాజీ పడడమ్మా. నువ్వు అందరికీ చెప్తున్నా, లైవ్లో వాళ్ళకు కూడా చెప్తున్నా, ఓకేనా? అయిపోయింది, దాన్ని కంప్లీట్ చేశా. ఇప్పుడు చెప్తుంది, వానికి నిర్ణయ కాలం దాకా ఉండరు, ముందే అయిపోతారు. 4. 5వది బుద్ధిహీనముగా తిరుగుట. అవి రెండు ఒకదాని పక్కనే ఒకటే ఉంటాయి. ప్రసంగి 7:17లో అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, రెండు వేరు. దుర్మార్గపు క్రియలు అంటే తెలుసు కదా మీకు. మీరు కూడా అప్పుడప్పుడు మీ ప్రదేశాలలో ఉన్నటువంటి దుర్మార్గమైన వ్యక్తులను చూసి, వాము వీడు దుర్మార్గం నాశనంగానో, వాము వీడు విడిగాలంగోలో, వీడు బతకడమా ఎక్కువ కాలం అని శాపాలు పెడుతుంటారు తెలుసా? అట్లా అన్నమాట. అంటే మీకు వాడుక భాష బాగా అర్థమవుతుందని ఈ పందాల్లో చెప్పారు. ఒక స్తోత్రం చెప్పండి ప్రభువుకి, మీరు గట్టిగా చెప్పండి, ఓకేనా? ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, నేను చూశాను కొంతమంది దుర్మార్గాలని. కొంతమంది నేను పేపర్లో చదివాను, కొంతమంది జీవితాలు కూడా నేను చూశాను. ఒక సెంటర్లో భార్యాభర్త ఇద్దరు ఉన్నారు. భర్త కళ్ళ ముందే భార్య లాక్కొని పోయి పాడు చేసి వదిలేసి వెళ్ళిపోవడం దుర్మార్గం కదా? బతుకుతాడా వాడు? భర్త కళ్ళ ముందే భర్తను కొట్టి, మరో చోట ఎడారిలో పాపం భార్యాభర్త బండి మీద వెళ్తుంటే బండి ఆపి భర్తను కొట్టి పడేసి భార్యను తీసుకెళ్ళి పాడు చేసి కొంతమందిని చంపేసి, మరి ఎట్లా బతుకుతాడు వాడు? నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇట్లాంటి పాపాలు చేసేటువంటి వ్యక్తులు. నేను అందరినీ అబ్జర్వ్ చేశాను, కనీసం ఒక 5-6 చాలా స్పష్టంగా తెలుసు నాకు. ఒక్కడు కూడా కనీసం 40 ఏళ్ళ దాకా బతకలేదు, 30 దాకా బతకలేదు. మొత్తం 30 లోపే అవుట్. కండబలం చూసుకుని ఎదురు లేదు నాకు అని అలాగా స్త్రీలను పాడు చేసి, కన్నా తండ్రి ముందే తండ్రిని కొట్టి బిడ్డను లాక్కొని పోయి పాడు చేసి, దుర్మార్గపు పనులు, ధనం కొరకు అతి కిరాతకంగా హత్యలు చేసి, లేదా ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో దీర్ఘకాలం బ్రతకరు, మధ్యలో చనిపోతారని దేవుని వాక్యం చెప్తుంది. అధికముగా దుర్మార్గపు పనులు చేయదంటే కొంచెంగా చేయమనే. అసలు దుర్మార్గం అనేది మొదలు పెడితే సర్వనాశనమే. కాబట్టి దుర్మార్గపు క్రియలు మంచిది కాదు. 4. 5వది బుద్ధిహీనముగా తిరుగుట. అంటే అది కూడా చెప్తా. ఇప్పుడు ఒకడేం చేశాడంటే, బైక్ మీద ఒకడిని నిలబెడితే వాడు ఇలాగా పైకి జంప్ చేసి పల్టీ కొట్టి వెనక్కి నిలబడాలని. అది వీడియో కూడా వచ్చింది, అందరికీ తెలుసు. పాపం ఇలా తిరగబట్టడానికి బైక్ వెనక నిలబడి అలాగా పైకి జంప్ చేశాడు, కానీ పూర్తిగా పల్టీ వేయలేకపోయాడు. ఇలాగ తలకిందులుగా ఈ మెడ పోయి, ఈ తలకిందులుగా పోయి అలాగ నేలకి గుద్దుకుంది, మెడ విరిగిపోయింది. అంతే. పైకి ఎత్తితే కోడి పిల్ల కానీ మెడ విరిగిపోయి వేలాడబడుతుంది, చచ్చిపోయాడు స్పాట్. బుద్ధిహీనంగా అంటే చెప్తున్నాను, బైక్ మీద వెళ్ళేటప్పుడు బుద్ధిమంతుల లక్షణం ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవటం. అవునా? ఏం చేయటం? హెల్మెట్ పెట్టుకోవటం. హెల్మెట్ ఏముందిలే ఎక్కడ దాకాగా, ఇక్కడికి ఏం హెల్మెట్? మరి ఎవడో చూసినట్టు ఆయన అయితే అసలు మరీ మహాభయం, ఆయనకి హెల్మెట్ డింగమని పెడతాడు, ఇక్కడెక్కడ కూడా పగలబడి నవ్వుతారు. నవ్వే వాళ్ళంతా సోది బ్యాచే. ఇక్కడెక్కడ కూడా హెల్మెట్ పెడతాడు, ఆయన కదిలితే హెల్మెట్ వాడతాడు, హెల్మెట్ లేకుండా ఆడి గదలడు అని ఒకరిని చూసి ఎగతాళి చేసుకునే వాళ్ళంతా కూడా బుద్ధిహీనులే. అది ఉపయోగించినోడ తెలివైనడు లెక్క ప్రకారం. ఎందుకో తెలుసా? ఒకవేళ పొరపాటున కింద పడటం జరిగితే తల ఒకటి భద్రంగా ఉంటే కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా మళ్ళీ అతికేసుకోవచ్చు. తల పోయిందనుకో ఇక అంతే సంగతులు. ఇప్పటి వరకు జరిగిన యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది తల పగిలి చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది, 198 మంది వాళ్ళు. ఏమే బుద్ధిహీనంగా తిరగటం అంటే ప్రయాణం పెట్టుకొని కూడా హెల్మెట్ని అశ్రద్ధ చేయటం ఒకటి. 2వది ఒక నిర్ణయిత స్పీడ్లోనే ప్రయాణం చేయాలి. కొంతమంది మరి అది ఏమన్నది ప్రతాపమో లేకపోతే చూసేవాళ్ళు హీరోలాగా అనుకోవాలనుకోనో ఏమో అసలు అర్థం కాదు, కానీ బండి ఎక్కితే అని పోతాడు. ఒకసారి మిడిమాలంగా ఎదురు వస్తూ ఉంటాను. నేను చెబుతాను ఆయన తొందరగా పోవాలనుకుంటాడు, పక్కకు రండి అంటాను. అన్నారు 2 అర్థాలు అంటారు. మరి నేను చెప్పింది అందులోనే ఉంది. అవునా? దీని మీద ఒక హాస్యం ఉంది మన క్రైస్తవ గీతాలలో. ఇంత స్పీడ్లో పోతే ఈ పాట, ఇంత స్పీడ్లో పోతే ఈ పాట, ఇంత స్పీడ్లో పోతే ఈ పాట అని నవ్వు పుట్టించే మాట, కానీ చాలా మంచి విషయం అది. 40 కిలోమీటర్ల స్పీడ్లో పోతే యెహోవాయే నా కాపరిగా నాకు ఏమి, అది పాట. అట్లా కాకుండా 40 నుంచి 60లో ఈ పాట, ఇక 60 నుంచి 80లో నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. సడన్గా బ్రేక్ అయ్యాలంటే 80 మీద
ఇంకా కొంతమంది మిడివేలంగా 100. ఇక 100 మీద పోయేవాడి పాట ఏంటంటే ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద. సరే పాట మారిపోయింది. 100 మీద 120 మీద వెళ్ళాలనుకున్నవాడు పాట ఏంటంటే చాలా స్పీడ్గా ఉన్నట్టుగానే వచ్చేస్తున్నాను ప్రభు. ఇక ఇది బుద్ధిహీనంగా వెళ్ళటం అనమాట. ఈ 2 పాటలు డేంజరే ప్రయాణంలో. ఏ పాటలు? ఉన్న పాటు నేను వెళ్ళి, ఈ 2 డేంజర్. అంటే ఏంటి? ఈ స్పీడులు 2 డేంజర్. ఇబ్బంది లేదు, కొద్దిగా ఒక 5, 10, 15 నిమిషాలు తేడా. ఈ లోపే ప్రపంచం కొట్టుకుని పోయేది. కానీ కొంతమందికి బుద్ధిహీనత. వాడు కొంచెం క్రాస్ చేసి ముందుకు పోయాడంటే నేను పోవాల్సిందే. అట్లా క్రాస్ చేయబోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే చెప్పాడు బుద్ధిహీనంగా తిరగదు. ఓకేనా? ఇప్పుడు వ్యాధి ఒకటి, తెగులు ఒకటి లైన్లోకి వచ్చింది. మాస్క్ పెట్టుకో, గ్లౌజులు వేసుకో, జాగ్రత్తగా ఉండంటే నేను అసలు అంటే మళ్ళీ అది కూడా బుద్ధిహీనత అయింది. అర్థమైందా? కాబట్టి మనం ఉండాల్సిన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం చేయాల్సిన పరిచర్య చేయాలి, చూపాల్సిన ప్రేమ చూపాలి. అంతేగాని అసలు నేను లెక్క చేయను అంటే ఇబ్బంది కదా. అట్లాగే బుద్ధిహీనమైన పనులు చేసి కొంతమంది మధ్యలోనే వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బుద్ధిహీనం భార్యాభర్త అరుచుకుంటే కూర్చొని ఆలోచించుకొని నేను చస్తే కానీ వీడికి సిగ్గు రాదు, బుద్ధి రాదు అని పోయి కిరోసిన్ నెత్తిన పోసుకొని కాల్చుకుంది. సిగ్గు రాదు, బుద్ధి రాదు, 2 రావు. ఇంకో భార్య వచ్చింది. వాడేమన్నా దిగులు వేసుకొని ఏమన్నా చచ్చిపోతాడా? నువ్వు పోయావు ఇక నేను బతుకున్నది ఏమన్నా పోతాడా? దరిద్రం వదిలిపోయింది, మెంటల్ది చంపేసింది నన్ను ఇప్పుడు దాకా అని 2 రోజులు ఏడుస్తాడు, బాధపడతాడు. 3వ రోజు లోపల రకమైన ఫీలింగు, ఏదో తెలియని ఒక ఆశ. దేవునికి స్తోత్రం కలిగినగా. లేకపోతే ఎవరున్నారు? నీ తలకాయ నా తలకాయ. అవునా? ఎవరున్నారు బాబు? నువ్వు పోతే పోవడానికి. నువ్వు పురుషుడు స్త్రీవైనా నువ్వు చేస్తే బుద్ధి వచ్చిద్దా? నువ్వు చేస్తే సిగ్గు వచ్చిద్దా? ఏమీ రా. అది నీ బుద్ధిహీనత. నువ్వు అలా అనుకుంటున్నావు. సాతాను మోసం చేస్తున్నాడు నిన్ను. అంతే. ఆ మోసాన్ని బట్టి అలాగ అయిపోతున్నావు. పశ్చాత్తాపం కూడా రాదు. కాబట్టి బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీవేళ. ఎన్నైనా ఇప్పటికే 5. 6వ కారణం కూడా చెప్తా. ద్వితీయోపదేశ కాండము వద్దులే, నిర్గమాకాండము 20వ అధ్యాయము తీసుకోండి, చూడండి. తల్లిదండ్రులను హింసించినటువంటి వ్యక్తులు సైతము మధ్యలోనే చనిపోతారని బైబిల్లో చెప్పింది. ఇక్కడ అర్థం సన్మానించమంటే గౌరవించు, వాళ్ళని ప్రేమించు, వృద్ధాప్యమందు నీ ద్వారా వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరిగించు. వాళ్ళని టార్చర్ చేయొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. నీ తల్లి నీ తండ్రి అబ్బా వీడిని ఎందుకు కన్నాము అని మనస్ఫూర్తిగా అనుకున్న నాడు నీకు ఆయుక్షీణత ప్రారంభమవుతుంది. ఇక నీ రోజులు తరిగిపోవటం మొదలు పెడతాయి. నీ తల్లిదండ్రుల యొక్క గుండె కోతకు నీవు కారణమైతే అల్పాయుష్కుడవై మధ్యలోనే చనిపోతావు. తల్లిదండ్రిని ప్రేమించి సన్మానించి వాళ్ళకు జరిగించాల్సిన న్యాయము నీవు జరిగించితివా, నీవు దీర్ఘాయుష్మంతుడవు. అలా జరిగించకపోతే రివర్స్ వేసుకుండా అయిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. తన తల్లినైనను తండ్రినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును, తన తల్లినైనను తండ్రినైనను హింసించు వాని కన్నులు లోయ కాకులు. ఇలాగా ఇప్పుడు మధ్యలో చనిపోయేటువంటి వ్యక్తులలో కొందరు ఈ తరగతికి చెందిన వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు.